ఆర్థిక స్తోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనిలా నిలుస్తోందని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 42 మంది పేదలకు 44 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్ధిదారులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గిరిధర్రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగాలేక చికిత్స చేసుకున్న వారు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 44 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన దాఖలాలు మనమైతే ఎప్పుడు చూడాల. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కు ముందు ఏ మాట అయితే ఇచ్చారో ఏ కుటుంబంలోనైనా మధ్యతరగతి పేదవారు వీళ్ళందరూ కూడా ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఇబ్బంది పడకూడదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే ఆ కుటుంబ సభ్యులు ఎంత మనోవేదన చెందుతారో కూడా ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి మీకు మాటిస్తున్నా, రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద కొడుకుగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకి మాటిస్తున్నాను. ముఖ్యమంత్రి సహాయ నిధి గుండా అన్ని విధాల వాటిని ఆదుకుంటానని మాటిచ్చారో ఆ మాట ప్రకారం మనం ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి కింద అన్ని విధాలా కూడా త్వరితగతిన ఆదుకుంటున్న ప్రభుత్వం ఇది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 42 మందికి 43,91,000 రూపాయలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు కానీ 18 గ్రామాలకు సంబంధించిన అందరు వ్యక్తులు కూడా అందించినాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇప్పటిదాకా 379 మందికి 3,76,80,000 రూపాయలు అందించడం జరిగింది. అదేవిధంగా ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి, ఇలాంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నియోజకవర్గంలో శాసనసభ్యులుగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా, మీ ఇంటి బిడ్డగా మీకు అందరికీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారు అందుబాటులో ఉండడమే కాకుండా ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ, స్థానికంగా ఉన్న ఎక్కడికక్కడ నాయకులందరినీ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరి నాయకులు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.